వెల్కమ్ బ్యాక్. కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుతో దేశవ్యాప్తంగా కార్మికులు విధులు బహిష్కరించారు. సార్వత్రిక సమ్మెతో ప్రభుత్వ రంగానికి సంబంధించిన పలు సేవలు నిలిచిపోయాయి. కార్మికుల డిమాండ్లలో ప్రధాన అంశాలేంటి? కార్మిక సంస్కరణలు ఎంతవరకు సాధ్యం? సార్, 12 ప్రధాన డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరిగింది. ఈ డిమాండ్లు కార్మికులు చేస్తున్నటువంటి ఈ స్థాయిలో ఆందోళన చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎందుకు పెద్దగా స్పందన కనిపించట్లేదు? అంటే ఇవి అప్పుడు ప్రభుత్వము కనీస సమ్మె జరిగిన దాంట్లో ముఖ్యం మినిమం వేజ్. అంటే దానిపైన ప్రభుత్వం కొంత స్పందించింది, కానీ కార్మికులు ఆ ఉద్యోగ వర్గం ఆశించిన స్థాయిలో స్పందించలేదు. రెండవది ఈ సమ్మెలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కార్మిక సంస్కరణలు. ఇష్టం వచ్చినట్టుగా తొలగించే స్వేచ్ఛ యాజమాన్యాలకు ఉండాలి అనేది యాజమాన్యాలు కోరిక. ఇష్టం వచ్చినట్టుగా తొలగిస్తే మా జీవితాలు ఏం కావాలి అనేది కార్మికుల వాదన. ఇక్కడ మనం ఆలోచించాలంటే ఎక్కడ ఇష్టం వచ్చినట్టుగా తొలగించడం అనే విధానము ఎక్కడ వరకు ఉపయోగపడుతుంది అంటే ప్రత్యామ్నాయ ఉపాధి, సామాజిక భద్రత ఈ రెండు ఉన్న చోట ఐరన్ ఫైర్ పాలసీ పనిచేస్తుంది. నిజంగా చెప్పాలంటే మనిషి అప్రమత్తంగా ఉండి పనిచేయాలి అంటే నీకు శాశ్వత ఉపాధి అనేది కొంత ప్రమాదకరమే. పర్మనెంట్ నన్ను ఎవరు తీసేయాలంటే ఎవరు ఎందుకు పనిచేస్తారు అనే క్వశ్చన్ వస్తుంది. కానీ అదే సమయంలో ఏం జరుగుతుంది చాలా కంపెనీస్లో అంటే ఒక 30 years 25 years సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకుందాం. టీసీఎస్ఏ కొన్ని వేల మందిని తొలగించింది. ఎవరిని తొలగించింది? ఫ్రెషర్స్ను, జూనియర్స్ను తొలగించలే. ఒకవైపు క్యాంపస్ ప్లేస్మెంట్ చేసుకుంటూ మరోవైపు వేల మందిని రిటర్న్ చేశారు. నీకు ఉద్యోగాలే లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్ జరగవు. మరి ఉద్యోగాలు ఉండగా వేల మంది ఎందుకు రిటర్న్ చేశారు? కారణం ఏంటి అంటే ఒక ఫ్రెషర్ నీకు 25,000 దొరుకుతాడు ఐటీ రంగంలో. ఒక క్యాంపస్ ప్లేస్మెంట్కి పోతే మంచి టాలెంటెడ్ పిల్లవాడు 20 రూపాయలు దొరుకుతాడు. కానీ ఈ 25,000 టాలెంటెడ్ పిల్లవాడు దొరుకుతుంటే అబ్బాయి అమ్మాయి దొరుకుతారు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయింది. ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా ఆటోమేటిక్గా యంగ్ బాయ్ లాగా యంగ్ గర్ల్ లాగా ప్రొడక్టివ్గా ఉండకపోవచ్చు. కానీ సాలరీ మాత్రం 40-45 వేలు ఉంటుంది, 50 వేలు ఉంటుంది. అందువల్ల ఈ మేనేజ్మెంట్స్ యాటిట్యూడ్ ఏముంటుంది? ఈ ఎక్కువ జీతం ఇచ్చి నేను వీళ్ళు పెట్టుకొని ఉంచుకుంటూ కన్నా ఇతన్ని తొలగిస్తే నాకు అంతకన్నా మరింత ప్రొడక్టివ్ 25,000కే దొరుకుతున్నారు కదా అనేది ఒక వాదన. ఈ ఉద్యోగుల వాదన ఏంటి అంటే మరి మమ్మల్ని ఇలా మధ్యలో పంపించేస్తాం, ఆ పరిస్థితి ఏంటి? అందుకే ప్రత్యామ్నాయ ఉపాధి, సామాజిక భద్రతల్ని మనం బలోపేతం చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం ఉంటుంది. లేదు అంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకడంత సులభం కాదు. నీకు పూర్తి హక్కులు ఇచ్చేస్తే ఎవడు పనిచేయడు, హక్కులు లేకపోతే ఇష్టం వచ్చినట్టుగా తొలగిస్తారు. అంటే ఇటు ఎక్స్ట్రీమ్ అయినా అటు ఎక్స్ట్రీమ్ అయినా సమాజానికి మంచిది కాదు. ఇష్టం వచ్చినట్టుగా తొలగించే అధికారం యాజమాన్యాలకు ఉన్నా అది ఇష్టారాజ్యంగా అయిపోయి రోడ్డు మీదకి వచ్చే ప్రమాదం ఉంటుంది. అని చెప్పి నీకు తొలగించకూడదు అనుకుంటే వాడు ఏం పని చేయకపోయినా నేను ఎలా ఉంచుకోవాలని యాజమాన్యం ఉంటుంది. నేను ఉద్యోగంలో తీసుకున్నాను కానీ ఏం పని చేయలేకపోతున్నాడు, చేస్తలేడు, నేను ఏం చేయాలి? ఎందుకంటే ఇలా కాంపిటేటివ్ ఎకానమీ, పోటీతో కూడుకున్న ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వంలో అయితే నడుస్తుంది, ప్రైవేట్ రంగంలో నడవదు కదా అనేది వీరి వాదన. అందువల్ల దీనికి బలమైన సామాజిక భద్రత, ప్రత్యామ్నాయం ఉపాధి అవకాశాలు గనక గణనీయంగా పెరిగినప్పుడు అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.